ఇది మాత్రం తథ్యం అండి. ఓకే ఓకే రామ్మూర్తి, థ్యాంక్ యూ రామ్మూర్తి గారు. పాపారావు గారు మనం చూస్తున్నాం తమిళనాడులో డిఎంకేకి 150కి పైగా సీట్లు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం. బెంగాల్లో తృణమూల్కి మెజారిటీ, కేరళలో ఎల్డీఎఫ్ అంటున్నారు, అస్సాంలో బీజేపీ దూసుకెళ్తుంది, పుదుచ్చేరిలో ఎన్డీఏకు స్వల్ప మెజారిటీ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఓవరాల్ గా మీరు మీ అనాలిసిస్ ఏంటి, మీరు ఏం చెప్తారు? అండ్ ప్రధానంగా తమిళనాడులో విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, దాని గురించి మీ అనాలిసిస్ ఏంటండి? అంటే ఇందాక కాంగ్రెస్ నుంచి మిత్రుడు చెప్పారు, ఎగ్జిట్ పోల్స్ అనేవి జనరల్ గా మనకున్న కన్ఫ్యూజన్ తగ్గించాలి, కానీ ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి ఏంటంటే కన్ఫ్యూజన్ పెంచుతున్నాయి. మళ్ళీ 4వ తారీఖు వచ్చి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దాకా ఏ సంగతి నిజానికి తెలిసిన దాకా ఉన్న గందరగోళానికి అదనంగా యాడ్ చేయటమే ఎగ్జిట్ పోల్స్ చేస్తున్న పని. గతం అంతా చరిత్ర ఇదే. ఈ మధ్య కాలంలో అయితే గత అనేక సంవత్సరాలుగా ఎగ్జిట్ పోల్స్ మీద కూడా ఎవరైనా అల్పాజ్ఞలు పెట్టి ఉంచుతున్నారా, ఇలాగే చెప్పాలి అలాగే చెప్పకూడదు అనేది ఉందా అనే సందేహాలు అనేకం వచ్చినట్టు ఉండే పరిస్థితి. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియా చూడండి, నా ఉద్దేశంలో నేను గమనిస్తున్న విషయం, యాక్సిస్ మై ఇండియా గతంలో చాలా పోల్ సర్వేలు చాలా ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తుంది. మధ్యలో కొన్నిసార్లు కొన్ని ఎలక్షన్ సర్వేస్ చేయదు, ఆగిపోద్ది, ఎందుకనో తెలియదు. మరి తర్వాత ఇప్పుడు చేసిన సర్వేల్లో కూడా బెంగాల్ సర్వే లేదు నాకు తెలిసి, తర్వాత ఏమైనా వచ్చిందేమో కానీ నాకు తెలిసినంతలో బెంగాల్ గురించి అది సర్వే చేయదు. తమిళనాడు చేసింది, అస్సాం చేసింది, కేరళ చేసింది. కేరళలో యూడిఎఫ్ గెలుస్తుందని చెప్పింది, తమిళనాడులో విజయ్కి ఇచ్చింది. ఆశ్చర్యకరంగా యాక్సిస్ మై ఇండియా విజయ్ 120 సీట్ల దాకా వస్తాయి అన్నట్లుగా ఇచ్చుకోవటం అనేది చాలా చాలా రెవల్యూషనరీ ఇది అనేది. తర్వాత సరే ఏదేమైనా కానీ బెంగాల్లో ఎందుకు చేయలేదు, ఆ సంస్థ బెంగాల్లో ఎందుకు సర్వే చేయలేదు అనేది మరి వాళ్ళు ఏం చెప్పారో నేనైతే అక్కడ చదవలేదు. అదొక ప్రశ్న. ఎందుకంటే మరి జనరల్ గా బెంగాల్లో బీజేపీ రాదంటే వాళ్ళకి ఏమైనా కోపం వస్తుందా అనేది మరి వీళ్ళు ఏమైనా మనసులో పెట్టుకుని చేయలేకపోతున్నారు వాళ్ళ సర్వేలు కొంతమంది. ఇదొకటి, ఈ సంస్థ ఒకటే కాదు. సరే రకరకాలైనటువంటి ఇది ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ని పెట్టుకొని అంటే ఏదో ఉంటది కదా జనరల్ గా, అట్లాంటి దాని నుంచి మనం కంక్లూజన్ తీసుకునే కంటే జనరల్ గా కామన్ సెన్స్ మీద మనం మన సొంత ఇది ఉపయోగించుకుని 2021లో కూడా సేమ్ అదే చెప్పాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ తృణమూల్ మధ్య క్లోజ్ ఫైట్ ఉంటుందన్నా గానీ తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించడం మనం చూసాం. సో ఇప్పుడు కూడా అలా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకోవచ్చు. ఉంది. నేను అనుకుంటాను మమతా బెనర్జీ నాకు నా మిత్రుడు తను చాలా పక్కగా ఎలక్షన్ నీరింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ ఈ ఓటర్లు దీనికి సంబంధించి కూడా అతను కొంత పనిచేశాడు. ఎక్కడ ఏంటనేది నేను మాట్లాడి కానీ చాలా పెద్ద ఎత్తున పనిచేశాడు. ఓటర్లు ఎట్లా డిలీట్ అవుతారు, ఏం జరుగుతుంది, తన ప్రాసెస్ లో వర్క్ చేసినప్పుడు అనేది ఏంటంటే అతని డేటా ప్రకారం, అతను డేటా ఇస్తానన్నాడు కానీ నేను ఇవ్వాల, నాకు అతను చెప్పే డేటా ప్రకారం ఏంటంటే మమతా బెనర్జీ గెలుస్తుంది ఒక ఇది అతను అంటుంది. నాకు కూడా అది కన్విన్సింగ్ గా అనిపించింది కాబట్టి నాకు ఇమీడియట్ గా డేటా లేదు కాబట్టి నేను కోట్ చేసి మాట్లాడటల్లా. తర్వాత తమిళనాడులో నేను అనుకోవటం మరి రకరకాల అవి ఉన్నాయి. ఆశ్చర్యకరం, యాక్సిస్ మై ఇండియా చాలా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. అది టీవీకి అంటే విజయ్ గెలుస్తాడని చెప్పడం దగ్గర కొంత మిగతా వాళ్ళందరికీ బ్రేకులు పడతాయి, ఏం మాట్లాడాలో తెలియక. చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే కాకపోతే ఏంటంటే డబుల్ డిజిట్స్ లో ఓట్లు వస్తాయి, ఓట్లు అయితే బ్రహ్మాండంగా వస్తాయి. చాలా పెద్ద స్థాయిలో ఫస్ట్ టైం పోటీ చేస్తున్న విజయ్కి భారీ ఎత్తున ఓట్లు రావడం అనేది గ్యారంటీ. సీట్లు కూడా వస్తాయి కానీ గెలిచే సీట్లు వస్తాయి అన్నట్లుగా యాక్సిస్ మై ఇండియా చెప్పడంతో కొంత డైలమా. అయితే జనరల్ గా ఇంకోటి కూడా వచ్చింది సార్, నిన్న ఎగ్జిట్ పోల్స్ గురించి వచ్చినప్పుడే వార్తల్లో వచ్చింది ఏంటంటే ఒక 60% మంది ఎవరినైతే ఎగ్జిట్ పోల్స్ కోసం ఒపీనియన్ అడిగారో, వీళ్ళు పోతారు కదా ఎగ్జిట్ పోల్ సర్వే చేయడానికి పోయిన వాళ్ళు, అడిగినప్పుడు ఒక 60% మంది ఏ జవాబు చెప్పకుండా వెళ్తున్నారండి. వీళ్ళకి ఏం చెప్పటం లాస్, కొంచెం సీక్రెటివ్ గా అచ్చి పెడుతున్నారు. అంటే కేవలం 40% మంది బయటకు వచ్చిన వాళ్ళలో 40% మంది ఓటేసి బయటకు వచ్చిన వాళ్ళలో 40% చెప్పిన దాని మీద ఎగ్జిట్ పోల్స్ అది కూడా గమనించాలి. ఒక 60% అసలు ఏం మాట్లాడాల, వాళ్ళు లోపల పెట్టుకుని లోపలే తాము ఏం చేసామో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. 40% మంది ఒపీనియన్ మీద ఆధారపడి మళ్ళీ దానిలో కొంతమంది అటు కొంతమంది ఇటు అయిన తర్వాత ఓట్లు. సో అది నేను అనుకోవటం ఏంటంటే ఇవన్నీ రిలయబుల్ కాదు. మనం జనరల్ కామన్ సెన్స్ మీద పోతే బెంగాల్లో దేర్ ఆర్ ఫ్యాక్టర్స్ దట్ హెల్ప్ బీజేపీ. నిజమే, బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు,
హిందువుల మీద దాడులు అనేవి అవి బీజేపీ కొంత హెల్ప్ చేస్తాయి. ఉమ్, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే మమతా బెనర్జీ వైలెంట్ నేచర్ ఆఫ్ ద పార్టీ టిఎంసీ, అది కొంత వ్యతిరేకత తెస్తుంది బీజేపీ టిఎంసీ మీద. ఆ మాటకు వస్తే సిపిఎం కూడా చాలా పెద్ద ఎత్తున సిపిఎం పెద్ద క్యాడర్ ఉండేది, మొత్తం కూడా బీజేపీలోకి పోయింది. టీఎంసీ దాడులు తట్టుకోలేక బీజేపీలోకి వెళ్ళిపోయింది సిపిఎం క్యాడర్ చాలా వరకు. ఇట్లాంటివి జరిగినాయి. కానీ దాంతో పాటుగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ మమతా బెనర్జీ ఒక్కళ్లే రూలింగ్ పార్టీ కాదు. ఆ ఒక్కళ్లే రూల్ చేయటం మూడు దఫాలుగా రూల్ చేస్తున్నారని చెబుతున్నాం. యాంటీ ఇన్కంబెన్సీ ఉందని చెబుతున్నాం, ఆమె నెగటివ్స్ చెబుతున్నాం. కానీ బీజేపీ కూడా రూలింగ్ పార్టీగా, దేశాన్ని వెళ్తున్న పార్టీ బీజేపీ కదా. గత 2 సార్లు పయనించి 3వసారి ఇప్పుడు నడుస్తుంది టర్మ్, 12 ఏళ్ళు అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి రూల్ చేస్తుంది బీజేపీయే. కాబట్టి బీజేపీకి కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ధరలు పెరుగుతున్నాయంటే ఎవరు కారణం అనుకుంటారు? బీజేపీయే కారణం అనుకుంటారు ఎక్కువ మంది. అవును. అలాగే వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఘటనల్లో మన విదేశాంగ విధానం, ఉదాహరణ కేరళ ఉంది. కేరళలో గల్ఫ్ కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు, గల్ఫ్ లో ప్రవాసితులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించిన ఆలోచన విధానం గల్ఫ్ మీద ఆధారపడి ఎకానమీ నడుస్తుంది కేరళలో. అట్లాంటిదంతా ఇప్పుడు రేపు పొద్దున గల్ఫ్ లో భారత విదేశాంగ విధానం ఎట్లా ఉంది అనేది వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తుంటారు. మనం ఇరాన్ పక్కన ఉన్నావా, అమెరికాతో ఉన్నావా, ఇజ్రాయెల్ తో ఉన్నావా, ఇవన్నీ చూస్తానే ఉంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కూడా దాని వ్యతిరేకతలు దానికి చాలా ఉన్నాయి, తక్కువ కాదు. అందుకే 240 సీట్లకి లోక్సభ ఎన్నికల్లో అది పరిమితం అయింది. ఆ తర్వాత బీజేపీ మీద ప్లస్ ఏమైనా వచ్చిందా మైనస్ వచ్చిందా? ఈ 2 ఏళ్లలో మైనస్ రాబట్టే 2024 లోక్సభ ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజారిటీ రాకుండా 240 సీట్లకి బీజేపీ కన్ఫైన్ అయింది. మరి ఇప్పుడు 2 ఏళ్లు నడిచినాయి కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా 2-3 ఏళ్లు నడిచినాయి కదా. 2-3 ఏళ్లలో బీజేపీకి ఏమైనా అదనంగా ప్లస్లు వచ్చినాయా? పోనీలే మనం ఓటైపోయినా మళ్ళీ వాళ్ళు గెలిచిన తర్వాత మంచిగానే చేస్తున్నారు అనేది. ప్లస్లు పెద్ద పెరగల, మైనస్లే పెరిగింది. నిరుద్యోగం పెరిగింది, సమస్యలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, ఎన్ని పెరుగుతానే ఉన్నాయి 2 ఏళ్లుగా. కాబట్టి బీజేపీకి అదనంగా యాడ్ అయ్యే అవకాశం ఎక్కడుందంటే కాంగ్రెస్ అంతకంటే వీక్ గా పర్ఫార్మ్ చేస్తుందనే దాని మీద బీజేపీ నిలబడి ఉండాలి. ప్రతిపక్షం లేదు. అది ఏం చెప్తారు అటు ఆంజనేయులు గారు? చూస్తున్నాం మనం, మనతో పాటు ఉన్న పాపారావు గారు కూడా అదే చెప్తున్నారు. భారీ పోటీ అయితే కొనసాగుతుంది, ఎగ్జిట్ పోల్స్ ని మనం నమ్మలేము అని అంటున్నారు. మరి మీరు ఏం చెప్తారు?